నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. గేమ్ చేంజర్ సినిమాపై ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మొన్నటిదాకా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ గురించి కూడా అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ శంకర్, హీరో రామ్ చరణ్, దర్శక, నిర్మాతలు, నటులు, రాజకీయ నాయకులు ఇలా అనేక మంది హాజరైన ఫంక్షన్ ఇది. అశేష అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్న ఈవెంట్ ఇది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరైన ఈవెంట్. పవన్ కళ్యాణ్ ఇవ్వబోయే స్పీచ్ గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూశారు అభిమానులు. అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన అంశాలను ప్రస్తావిస్తూ ఇచ్చిన సుదీర్ఘమైన స్పీచ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించడమే కాదు, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను ఆలోచింపజేసింది. అసలు పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎందుకింత కీలకమైంది అంటే చాలా కారణాలున్నాయి. ఒక పవర్ స్టార్గా, ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన చెప్పాల్సిన విషయాలు, చెప్తారని ఆశించిన విషయాలు చాలానే ఉన్నాయి. అవన్నీ అందరూ అనుకున్న స్థాయి కంటే ఒక రేంజ్లో స్పీచ్ ఇచ్చి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. ఫంక్షన్కి వచ్చిన అభిమానుల క్షేమం గురించి పదే పదే ప్రస్తావించి సరదాగా వచ్చిన అభిమానులందరూ తిరిగి ఇళ్లకు క్షేమంగా వెళ్లడం హీరో బాధ్యత అని తెలియాల్సిన వాళ్లకు తెలియజేశారు. అలాగే హీరోలు వెళ్ళి కలిసి చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదని ప్రస్తావించడం బహుశా ఏపీ గత పాలకులు, తెలంగాణ ప్రస్తుత పాలకుల గురించి చురకలు అని పలువురు అనుకుంటున్నారు. సినిమా ఎక్కడ మొదలైంది, ఆద్యులు ఎవరు అని పేరున ఆనాటి రఘుపతి వెంకయ్య, దాదాసాహెబ్ పాల్కే నుంచి నేటి హీరోలు, దర్శకుల గురించి మాట్లాడడంతో అందరి పట్ల తమకు సమదృష్టి కలిగి ఉన్నామని, ఎవరి పట్ల ద్వేషం కానీ ఎవరి పతనం కోరుకోవడం కానీ అవసరం లేదని పదే పదే చెప్పారు. తెలంగాణలో పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ రావడం, తొక్కిసలాట, ఆ తర్వాత జరిగిన పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఈవెంట్కు వచ్చే ప్రతి ఒక్కరి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీసులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారనిపించింది. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.